హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికా వెళ్తున్న పిల్లలు, అక్కడ ఇమిగ్రేషన్కి సంబంధించిన ఇష్యూస్, వీటన్నిటిపైన నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి కొంత సమాచారం తీసుకొస్తున్నాను. రాహుల్ రెడ్డి గారితో మాట్లాడి, రాహుల్ రెడ్డి గారు దాదాపు 2 దశాబ్దాలుగా అమెరికాలో ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు. సో రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. లేటెస్ట్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ పైన ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా నేను వింటోంది అమెరికాలో H1B వీసా కోసం కొత్త నామ్స్ ఏదో వస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏదో వస్తున్నాయి, వేజ్ని బేస్ చేసుకుని H1B ఇస్తారు అని. నిజమా? అది ఎప్పటి నుంచి వస్తుంది, ఏంటి అసలు అది? అవునండి, లాస్ట్ వీక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషను కొత్త రెగ్యులేషన్స్ కోసం ప్రపోజల్ పెట్టింది అన్నట్టు. అంటే కొత్త రెగ్యులేషన్స్ మేము ఇష్యూ చేస్తాము, ఆ ప్రపోజ్ రెగ్యులేషన్స్ మేము పబ్లిష్ చేస్తాం తొందరలోనే అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారు. వీళ్ళు ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైం కూడా తీసుకొచ్చడానికి ట్రై చేసిన, కానీ వాళ్ళు తీసుకొచ్చే లోపలనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోయింది కాబట్టి సేమ్. అయితే ఈ వీళ్ళు ఏం చెప్తున్నట్టు, ఇదివరకు ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవ్వరు కూడా లాటరీ అప్లై చేసినా కూడా మీ ఏ లెవెల్ శాలరీ అయినా కూడా ప్రివేలింగ్ వేజ్ అక్కడ, అంటే మీరు అమెరికన్స్తో సమానంగా శాలరీ ఇవ్వాలి అక్కడ ఆ పర్టికులర్. కానీ మీరు ఏ H1B ఎలిజిబుల్ జాబ్స్ కూడా మీరు ఏ లెవెల్, అంటే హై లెవెల్ ఉన్నా లో లెవెల్ ఉన్నా కూడా మీకు లాటరీలో ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటంటే, మొదలేందంటే హై లెవెల్ వాళ్ళకి ఇస్తాము, ఆ తర్వాత అంటే అక్కడ నార్మల్గా మా దగ్గర 4 లెవెల్ శాలరీస్ ఉంటాయి. లెవెల్ 1 అంటే నార్మల్గా ఎవరైతే ఇండిపెండెంట్గా జాబ్ చేయలేరు, వాళ్ళకు సూపర్విజన్ కావాలనో వాళ్ళని మేము లెవెల్ 1 అంటాం. లెవెల్ 2 అంటే ఇండిపెండెంట్గా జాబ్ చేసే వాళ్ళని లెవెల్ 2 అంటాం అన్నట్టు. లెవెల్ 3 అంటే మిడ్ లెవెల్ మేనేజర్స్ను మేము లెవెల్ 3 జాబ్ అంటాం. లెవెల్ 4 అంటే వీళ్ళది ఎక్కువ మేనేజ్మెంట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ డ్యూటీస్ తక్కువ ఉంటాయి. అసలు పని తక్కువ ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ఎక్కువ. లీడర్ లెవెల్ 4. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, లెవెల్ 4 వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిపోతే లెవెల్ 3 వాళ్ళకు, మిగిలిపోతే లెవెల్ 2 వాళ్ళకు, మిగిలిపోతే లెవెల్ 1 అంటే లెవెల్ 1 80% రావు, లెవెల్ 2 వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. లెవెల్ 4 వాళ్ళకి కంపల్సరీ వస్తాయి, లెవెల్ 3 వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా వాళ్ళు కొత్త ప్రపోజల్ పెట్టి దీన్ని నెక్స్ట్ లాటరీ సిస్టమ్, అంటే లాటరీ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది మాకు, ఈవెన్ దో మాకు లాటరీ H1B అన్నది అక్టోబర్ 2026 స్టార్ట్ అయినా కూడా దానికి అప్లై చేయడానికి మాత్రం మేము మార్చిలో అప్లై చేయాలి. మార్చి కల్లా వచ్చేటట్టు వీళ్ళు ట్రై చేస్తున్నాండి. సో కాదు, ఇప్పుడు మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్ కావాలి కదా? అవునండి. ఓన్లీ లెవెల్ 4 వాళ్ళతో మొత్తం పని అంతా చేయించలేరు కదా, లెవెల్ 3 వాళ్ళతో మొత్తం పని అంతా చేయించలేరు. అవునండి. సో అందరూ ఉండాల్సిందే కదా. అవును. ఈ పర్టికులర్ నామ్స్ తీసుకురావడం వెనక గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఉద్దేశం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ స్టీవెన్ మిల్లర్ అతను ఇమిగ్రేషన్ అడ్వైజర్, అతని ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఈ లో లెవెల్ వాళ్ళని మా దగ్గర అవసరం లేదు, అమెరికన్స్ చేయగలుగుతారు ఈ జాబ్స్, ఈ అమెరికన్స్ చేయలేని జాబ్స్, చాలా హై లెవెల్ జాబ్స్ బయట నుంచి పట్టుకురావాలని వాళ్ళ ఇంటెన్షన్ ఒకటి. సెకండ్ ఏంటంటే, హై లెవెల్ జాబ్స్ అయితే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. ట్యాక్స్ మీకు ఫస్ట్ 50,000-60,000 దాకా మా దగ్గర అంటే 40-50 లక్షల దాకా ట్యాక్స్ లేదు. ఆ తర్వాత ట్యాక్స్ మొదలయ్యి మీరు పోతాన కొద్ది ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది, దాని ద్వారా మాకు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ కూడా వస్తుంది. తర్వాత హై లెవెల్ వాళ్ళని ఈజీ కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశం అండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం. సో ఇప్పుడు వాళ్ళు లెవెల్ 4 వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళది లాటరీ ఉంటుందా? లాటరీలో ఫస్ట్ వాళ్ళు చేస్తారు? నేనైతే ఉండదు అనుకుంటాను. ఆ లెవెల్ 4 అంటే చాలా, ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చెప్పాలంటే మీకు లెవెల్ 1లా ₹1,00,00,000, లెవెల్ 4 అంటే ₹2,00,00,000 సాలరీ మీ ఇండియన్ కరెన్సీలు చెప్పాలంటే. లెవెల్ 4 కూడా లాటరీ కండక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, అంటే మరి సర్ప్రైజ్ అవ్వచ్చు, కానీ లెవెల్ 4కు అందరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. లెవెల్ 3 వాళ్ళకు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది, రాని ఛాన్స్ కూడా ఉంది. లెవెల్ 2కు చాలా తక్కువ ఛాన్స్ ఉంది, లెవెల్ 1కు అసలే ఛాన్స్ లేదు, ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే. అంటే మేము రెగ్యులర్గా 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి, మాకు తెలుసు కదా ఎటువంటి సాలరీస్ ఎట్లుంటాయో, దాని వల్ల మేము ఎస్టిమేట్ చేస్తాను. అంటే మాకు కూడా తల కిందలు అయ్యే ఛాన్స్ ఉంటుంది, మా ఎస్టిమేట్స్ కూడా. మా ఎస్టిమేట్ ప్రకారం ఒకవేళ ఈ రెగ్యులేషన్స్ కానీ ఎఫెక్టివ్ అయితే మాత్రం లెవెల్ 4 వాళ్ళకు వస్తుంది, లెవెల్ 3 వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లెవెల్ 2 వాళ్ళకి చాలా కష్టం, లెవెల్ 1 వాళ్ళకి అసలే రాదు. ఇండియా నుంచి పర్టికులర్గా తెలుగు స్టేట్స్ నుంచి జాబ్స్ కోసం వెళ్తున్న వాళ్ళు, H1B కోసం ఆస్పైర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా? టిపికల్గా మీరు 80% లెవెల్ 1 ఉంటారండి. 80% లెవెల్ 1 ఉంటారు. ఓకే. ఒక 20% లెవెల్ 2 ఉంటారు, లెవెల్ 3 చాలా తక్కువ మంది ఉంటారు. 1-2% అటువంటి ఏమైనా ఉంటే ఉండొచ్చు. అయితే ఇప్పుడు మన దగ్గర నార్మల్గా F1 OPT మీద పోయి F1 మీద స్టూడెంట్ వీసా అయ్యి OPT తీసుకొని స్టెమ్ ఎక్షన్ తీసుకొని వాళ్ళు నార్మల్గా లెవెల్ 1 ఉంటారు, లేదా ఎట్ ద
టు సమ్ ఎక్స్టెంట్ లెవెల్ 2 ఉంటారు. లెవెల్ 3 లెవెల్ 4 చాలా తక్కువ మంది. లెవెల్ 4 అయితే దాదాపుగా 2 to 3% మెంబర్స్ మేము చూస్తామండి మేము H1B సాలరీస్. అయితే కొందరు శాలరీస్ వాళ్ళకు లెవెల్ 2 ఉన్నా కూడా కొందరు శాలరీస్ ఎక్కువ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు కొందరు. ఓకే. స్పెషల్లీ అక్కడ యుఎస్ పోయి అక్కడ కొన్నేళ్ళు జాబ్ చేసిన తర్వాత లెవెల్ 4కి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కానీ అంత ముందు దాకా ఛాన్స్ ఉండదు వాళ్ళకి. డైరెక్ట్ లెవెల్ 4 ఉండదు వాళ్ళకు. వెరీ రేర్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లెవెల్ 4 పోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ విప్రో లాంటి కంపెనీ ఉంది, ఇక్కడ పనిచేస్తున్నారు. అవునండి. అతన్ని ఆ కంపెనీ అక్కడికి డిప్లాయ్ చేయాలంటే అంటే H1 మీద డిప్లాయ్ చేసే వాళ్ళని మాత్రం లెవెల్ 4 చాలా తక్కువ మంది. అంటే మీరు చెప్పిన కంపెనీ పేరు కానీ అటువంటి లెవెల్ కంపెనీస్ కానివ్వండి, ఓన్లీ 2 to 3% మెంబర్స్నే వాళ్ళు H1 మీద లెవెల్ 4 మీద పంపిస్తారండి. సో అటువంటి కంపెనీస్ కూడా ఇప్పుడు గ్రేడ్ చాలా ఎఫెక్ట్ అయితే లెవెల్ 1 వాళ్ళని పంపించలేరు. లెవెల్ 1 పంపించలేరు. లెవెల్ 2 వాళ్ళకి చాలా ఛాన్స్ తక్కువ ఉంటుంది. లెవెల్ 3 వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. లెవెల్ 4 వాళ్ళకి మాత్రం కంపెనీస్ అలా పంపించాలంటే కూడా ఆ లెవెల్లోనే పంపించడానికి లేదు. బట్ మెజారిటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రధానంగా సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ మెజారిటీ కంపెనీస్ నాట్ ఓన్లీ ఇండియా, ఏషియన్ కంట్రీస్ నుంచి కావచ్చు ఇటువంటి వెళ్తున్న వాళ్ళంతా యూఎస్లో ఈ లెవెల్ 3, 4 వాళ్ళనే ఎక్కువగా తీసుకొని పనిచేస్తున్నారు కదా. సరే లెవెల్ 1, 2 వాళ్ళని ఎక్కువగా తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీస్ భవిష్యత్తు ఏంటి, మరి కంపెనీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ వైపు అంటే ఇప్పుడు వాటిని కొద్దిగా సాలరీస్ అడ్జస్ట్ చేయవచ్చు వాళ్ళు. పర్టికులర్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు. అంటే ఫేస్బుక్ అంటే ఇప్పుడు మేటా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ కంపెనీస్ వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 4 ఎక్కువ పే చేస్తాయి. మనకి ఇక్కడి నుంచి పోయే వాళ్ళు తర్వాత ఫస్ట్ H1B వచ్చే వాళ్ళు మాత్రం చాలా మట్టుకు లెవెల్ 1, లెవెల్ 2 ఉంటారు. అక్కడ పోయిన తర్వాత ఒక 3-4 years 5-6 years జాబ్ చేసిన తర్వాత లెవెల్ 3కి పోయే ఛాన్స్ ఉంటుంది. లెవెల్ 4 చాలా తక్కువ మంది పోతే లెవెల్ 3 పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం పెద్ద కంపెనీస్, యుఎస్ పెద్ద కంపెనీస్కు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ లాటరీ తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువ తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా అంటే మినిమం అంటే 100 చేసే వాళ్ళు దాదాపుగా ఓన్లీ 10-20 అటువంటి అంతమందికి చేసే ఛాన్స్ ఉంటుంది మన పెద్ద పెద్ద కంపెనీస్. దే నీడ్ రిచ్ పీపుల్, దే నీడ్ ఎక్కువ స్కిల్ ఉన్న పీపుల్ కావాలి అని వాళ్ళు అంటారు. కానీ దీనివల్ల కొన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇప్పుడు కొత్త ఫామ్ అయిన కంపెనీస్ ఉంటాయండి. ఇన్నోవేటివ్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ కొత్త ఫామ్ అయ్యి స్టార్టప్స్ అన్నిటికీ వాళ్ళు ఇంత ఎఫోర్డ్ చేయలేరు. వాళ్ళు H1B ఫైల్ చేయడానికి కష్టమైంది. వాళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ నిచ్చెన పట్టుకొని గోడెక్కి కూర్చున్నారు. వాళ్ళ దగ్గర కట్టలు క్యాష్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పే చేయగలుగుతారు. కానీ ఈ చిన్న కంపెనీస్ కొత్త కంపెనీస్ వాళ్ళు పే చేయలేరు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అటువంటి కంపెనీస్ అన్ని ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకోవాలనుకున్న కంపెనీస్ అన్ని ఈ నామ్స్ కారణంగా ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ అక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ కంపెనీస్ అన్ని బయట కంట్రీస్కి మైగ్రేట్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదు ఇండియా లాంటి కంట్రీస్కి ఉంది. కాకపోతే మీకు లీగల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ లేదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్నోవేషన్ చేసిన అనుకోండి, దాని కాపీ పెట్టి మొత్తం ఈడ కొడితే ఈడ లీగల్ సిస్టమ్ క్లియర్ లేదు. మీకు ఒక కోర్టు కేసులో పోతే ఎన్నేళ్ళు అవుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ అట్లా కాదు కదా. లీగల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రీసెర్చ్ అన్నది యుఎస్లో 80% ఆఫ్ ద ప్రపంచంలో రీసెర్చ్ చేసే 80% ఆఫ్ ద మనీ అంతా యుఎస్లో ఖర్చు అవుతుందండి. అటువంటి రీసెర్చ్ అన్ని వాటిని అన్ని అంత ఈజీగా డిస్మాంటిల్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ అంత ఈజీగా ఉండదు. ఇన్నోవేటివ్ కంపెనీస్ కూడా అక్కడ ఏంటంటే కాపీరైట్ కానివ్వండి, పేటెంట్ ప్రొటెక్షన్ అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడ పోవడానికే ప్రయత్నిస్తారు. సో అటువంటి ఇన్నోవేషన్స్ తగ్గిపోతాయి. మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత పెద్ద మూమెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి లెవెల్ 4 ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అవసరం. లెవెల్ 4 చాలా ఎక్కువ మంది అవసరం. వాళ్ళు ఎఫోర్డ్ కూడా చేయలేరు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం కష్టం, అలా అవ్వట్లేదు. సో కంపెనీస్ మైగ్రేట్ అవుతే ఇట్ విల్ బి గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. కానీ ఇప్పుడు ఇది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఒక హర్డల్ ఉందండి. ఎందుకంటే లా చూస్తే అంటే ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ వేరే ఉంటుంది, లా అన్నది మన పార్లమెంట్ పాస్ చేసి ఉంటుంది. ఇది రెగ్యులేషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా పార్లమెంట్ పాస్ చేసింది హైయర్ అథారిటీ. లాలో ఏముందంటే ఎనీబడి హూఎవర్ కమ్స్ ఫస్ట్ దే విల్ గెట్ అని ఉన్నది. అందులో హై శాలరీ లో శాలరీ అని లేదు కదా. లేదు కాబట్టి
మేము ఇంప్లిమెంట్ కాదని మేము అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు, లేదు కాబట్టి మా ఇష్టం ఉన్నది మేము పెట్టుకుంటాం వాళ్ళు అంటారు. దే ఆర్ నాట్ ద లా మేకర్స్. మేము ఇంప్లిమెంట్ చేస్తాను. అందులో వాళ్ళు ఏ శాలరీ కూడా ఇవ్వమని పార్లమెంట్లో చెప్పలేదు. హూఎవర్ కమ్స్ ఫస్ట్ అన్నారు. అంతేగాని అందులో శాలరీ అన్నది ప్రిస్క్రైబ్ చేయలేదు కదా, మేమేం ఆర్గ్యూ చేస్తాం, అలా శాలరీ ప్రిస్క్రైబ్ చేయలేదు, నువ్వు ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తావు అని మేము అంటాం. వాళ్ళు ఏమంటారు, శాలరీ ప్రిస్క్రిప్షన్ లేదు కాబట్టి మేము పెట్టొచ్చు అని వాళ్ళు అంటున్నట్టు. సో అది కోర్టు డిసైడ్ చేస్తుంది. సో అదొక్క హర్డిల్ వాళ్ళు క్లియర్ అయితే మాత్రం వాళ్ళు ఈ రెగ్యులేషన్ పాస్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇదేంటి సార్, ఇదేమన్నా పాలంటైర్ అనేది వింటున్నా. అవునండి. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఈ సాఫ్ట్వేర్ అది దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. అవునండి. ఏంటి దానివల్ల ప్రమాదం ఏమన్నా అది? ఒకసారి మీ సెల్ ఫోన్ లేపండి, అందులో ఉందండి. పాలంటైర్ ఉంది, పాలంటైర్ ఉంది, అందులో ఉంది, అన్నిలో ఉంది, ఇందులో ఉంది. ఇంకోటి, నేను అమెరికా సిటిజన్ కాదు సార్, నేను అమెరికా పోలేదు, నాకు తెలియదు. నేను ఇక్కడ హైదరాబాద్లో. ఎవరు చెప్తున్నారు అమెరికన్ సిటిజన్స్ మీద వేయాలని? ఇప్పుడు వీళ్ళు ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ అనేది మీకు డిజ్నీ కంపెనీ కన్నా ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ పెద్దది. పాలంటీర్ బిజినెస్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి గవర్నమెంట్కి అమ్ముతుంది. ఏ గవర్నమెంట్కి అమ్ముతుంది? ఇండియన్ గవర్నమెంట్కి అమ్మొచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్కి అమ్మొచ్చు, చైనా గవర్నమెంట్కి అమ్మొచ్చు, యూఎస్ గవర్నమెంట్కి అమ్మొచ్చు. ఎక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నది? ఇప్పుడే లేపింది కదండి యాపిల్ అని ఏం కాదు, అందులో ఎన్లు ఉందో మీకు తెలియదు. అందులో మీకు ఇప్పుడు మీరు మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉందంటారు. యాపిల్ ఫోన్ మీకు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అందులో? మీకు సింపుల్గా చెప్తాను ఉండండి ఎన్ని అప్లికేషన్స్ ఏమున్నాయి. మీకు గూగుల్ క్రోమ్ ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉండొచ్చు, తర్వాత ఈ మన యాపిల్ ఏముంటుందో దాని ఎక్స్ప్లోరర్ ఉంది, తర్వాత మీకు వాట్సాప్ ఉంది, మీకు ఈమెయిల్ ఉంది, మీకు జీమెయిల్ ఉంది, మీకు యాహూ మెయిల్ ఉంది, ఏమున్నాయి యూపీఐలో లేదని ఎవరికి తెలుసు? అలా వాడు ఏ కోడ్ లైన్లో పెట్టిండో మీకు ఎట్లా తెలవాలి? సో వీళ్ళన్నది వీళ్ళకు ఇవన్నీ సిఐఏ ఫామ్ చేసిన కంపెనీ, ఎక్స్సిఏ ఏజెంట్స్ ఫామ్ చేసిన కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ? No, that's not a private agency. Private stock traded company, openly stock traded company. అయితే వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ మిమ్మల్ని స్పై చేయాలంటే వాళ్ళకు కోర్టు ఆర్డర్ కావాలి. మీకు తెలుసు కదా, లీగల్ ఫ్రేమ్వర్క్ లో చాలా ప్రాబ్లం. వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి వైఎన్ఆర్ గారి నుంచి మొత్తం పట్టుకురంటే వైఎన్ఆర్ తాత అయ్య అవ్వ మొత్తం అందరు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ పోయిండు, ఎవరితో తిన్నాడు, ఎవరితో కూర్చున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు పాస్ చేసి వచ్చేస్తుంది. ఎట్లా పాస్ చేస్తుంది? మీరు సెల్ ఫోన్ తీసుకొని ఎక్కడ పోరు. ఒకవేళ మీ సెల్ ఫోన్ తీసుకుపోయినా మీ డ్రైవర్ కానివ్వండి, మీ కార్లో ఏమున్నాయో తెలియదు మాకు. మీ పక్కన నేనున్నా కదా, మీరు మాట్లాడుతా అంటే ఇక్కడ నా ఫోన్ నేను చెప్తా ఉంటుంది, ఓ వైఎన్ఆర్ గారు రాహుల్ పక్కన ఉండని చెప్తా ఉంటుంది, మొత్తుకుంటా ఉంటుంది అక్కడ. అవన్నీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అని కూడా వాళ్ళకి పాస్ అవుతున్నాయి. మాకు బుర్ర ఎలగలే మొదలు, ఎక్కడి నుంచి వస్తానేరా ఆయన ఈ ఇన్ఫర్మేషన్ మాకే, వీని తిన్ని తరిమి వాడు $400 ఇచ్చి మొత్తం కన్సల్టేషన్ వాడు చెప్తే వాని అయ్యా అవ్వ మొత్తం ఎంక్వైరీ చేసినా కానీ మాకే తెలియదు, వానికి ఎట్లా తెలుస్తుందని మేము పరేషాన్ అయినాం అన్నట్టు. ఇప్పుడు బుర్ర ఎలుగు కూడా మొదలుపెట్టింది. అది కూడా మాకు చక్కగా ఎలగలే. ఆడ పోయి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే వాడు ఎక్కడి నుంచి వస్తారా నీకు ఇన్ఫర్మేషన్, ఎవరెవరికి నువ్వు పైసలు పంపించినావు, ఎటువంటి స్పై ఏజెన్సీస్ పంపించినావు అంటే అందులోకి వెళ్ళి డబ్బులు వీడు పంపించినాయి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వీడు ఇన్ని పైసలు ఏ కంపెనీకి పంపిస్తానో ఆయన పంపిస్తాను అన్నట్టు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మాకు ఈ కంపెనీ పేరు ఇవన్నీ వస్తే, అమ్మ ఈ కంపెనీ ఏం చేస్తారా అని ఎంక్వైరీ చేస్తే ఇంత పెద్ద కంపెనీ ఇది ఇమిగ్రేషన్ కోసం వాడుతున్నారు. ఇమిగ్రేషన్ వేరే వాటికి కూడా వాడుతూ ఉండొచ్చు సార్, వేరే బిజినెస్ నాది కాదు. ఇమిగ్రేషన్ మాత్రం పాలంటీర్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా వాడుతుంది ఇప్పుడు. బట్ అది ఏ రకంగా లీగల్? గవర్నమెంట్స్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని లీగల్గా ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? అది ఒక్కటేందంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నది ఇమిగ్రెంట్స్కు తక్కువ ఉన్నాయి, ఇమిగ్రెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసేవి ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రెంట్స్ మీదనే కాబట్టి మరి వాటికి కూడా ఎన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, మేము వైలేట్ చేస్తలేము అని అంటారు. వాళ్ళకు 12 ఎంప్లాయీస్ రిజైన్ చేసి వచ్చి వీళ్ళు వైలేట్ చేస్తారని వాళ్ళు అంటారు. సో అవన్నీ కూడా అవి ఒక డిఫరెంట్ కేటగిరీ, దానికి ఒక లిటిగేషన్, అది వేరే సపరేట్ కేటగిరీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మన దగ్గర దాదాపుగా ప్రపంచంలో ఉన్న ఫోన్లల్లో ఒక 75% ఫోన్స్ కానివ్వండి అన్నిటి కూడా ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంది ఈ సాఫ్ట్వేర్ పాలంటీర్. ఇదివరకు మనం పెగాసిస్ అనేది, ఇది మన ఇజ్రాయెల్ పెగాసిస్ అని విన్నాం కదా, అటువంటిది పాలంటీర్ కంపెనీ అని కూడా. పెగాసిస్ కన్నా ఇది దీని మార్కెట్ క్యాపిటల్ చాలా పెద్దది. ఇది ఎన్లెన్ల ఇన్ఫిల్ట్రేండో తెలియదు. సో మాకు ఇప్పుడు చికాగో ఎయిర్పోర్ట్లో మనోడు దిగుతాడు,
వాడు ఆల్రెడీ టెక్స్ట్ మెసేజ్ వాడు ఆల్రెడీ అక్కడ పోయి 1 ఏడాది స్టూడెంట్ వీసా మీద ఉండి మంచిగా సమ్మర్లో పోయి మంచిగా వస్తాడు. 100 మందిలో వీన్నే పక్క తీసుకుపోతారు. ఈ సుబ్బారావునే పక్క తీసుకుపోతారు. 100 మందిలో అందరు మంచి వాళ్ళు ఉంటారు, వీడు ఒకళ్ళు ఇద్దరు కంతిరిగాలు ఉంటారు, వీన్నే పక్క తీసుకుపోతారు. అరే నాయన నువ్వు ఎక్కడ ఇల్లీగల్ పని చేసా, నేను పని చేయలేదు ఏం చేయలేదు. మరి ఏందిరా నాయన, మరి నువ్వు నీ పిక్చర్ ఉంది ఇక్కడ నువ్వు గ్యాస్ స్టేషన్లో పిక్చర్ దిగిందంటే అక్కడ వెయ్యి ఉట్టి ప్యాక్స్ ఉంది అట్లన్నా. వీడు ఆల్రెడీ మొత్తం అన్ని వాట్సాప్ అని డిలీట్ చేసేసాడు. వాడు అనుకున్నా నాకన్నా తెలుగు వాళ్ళు ఎవడు లేడు, వాట్సాప్ అంతా డిలీట్ చేసి ఆ కన్వర్జేషన్ ఎంత సాలరీ అని డిలీట్ చేసి నాకన్నా తెలుగు వాళ్ళు అనుకున్నాడు. ఈ డిలీట్ చేసినా ఆయన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందని మీకు తెలియదు తిక్కలోనికి, మాకు కూడా తెలియదు. సరే మేము పెద్ద తెలుగు వాళ్ళు ఉన్నాం కాదు. సో వీడు అక్కడ పోయిన తర్వాత అరే నాయన మరి నీకు ఏందిరా, మరి బ్యాంక్లో ప్రతి 2 వారాలకు $1000 డిపాజిట్ అయితే ఎక్కడి నుంచి వస్తాను క్యాష్ ఈయన పట్టుకొని మనం డిపోర్ట్ చేసినాం. అంటే మేము మొదలేమనుకున్నామంటే వీళ్ళ దగ్గర మొత్తం వాని దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర వాని పిలిచి వాని బ్యాంకులు ఎత్తికి వాని వాట్సాప్లు ఎత్తికి సరే చూసి పంపించిండ్రు అని మొదలు మాకు కొద్దిగా అనిపించింది. ట్యూబ్లైట్ వెలగలే, మెల్లమెల్లగా ఇప్పుడు వెలుగుతా అంటే తెలిసింది అన్నట్టు. సో ఈ పాలంటీర్ అన్నది ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు వాళ్ళు, ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. మీ వాట్సాప్ యూపీఐలో ఎక్కడ ఎవరు పే చేసినారు, ఒకవేళ మీరు పే చేసినా మీ పక్కన ఎందుకు పే చేస్తాడు, అక్కడ మీ పక్కన సాలరీ 50,000 కానీ ఆయన ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది, ఆయనకి ఎట్లించి పే చేస్తాడు, మీ ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎవరెవరికి అమ్ముతాండ్రు. ఇప్పుడు ఇవాళ రేపు మన దగ్గర ప్రైవసీ అనేది లేదండి, అయిపోయింది. అది మీరు ప్రైవసీ అంటే మన బుడ్డ కోసి కట్టుకొని జంగల్ పోయి ఉండండి ఉంటుంది మీకు, మిగతా లేకుంటే ప్రైవసీ అయిపోయిందని మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇవి ఇప్పుడు డాటా కలెక్షన్ అనేది ఒకటి. వాటిని ఇప్పుడు వైఎన్ఆర్ గారు ఉన్నారు, వైఎన్ఆర్ గారి నుంచి ఎంతో డాటా ఉంటుంది. అవన్నీ డాటా స్టడీ చేయాలంటే ఖతమవుతారు. వానికి 10 ఏళ్ళు పడుతుంది మీ పుస్తకం చదవాలంటే. మీకు చదవాలంటే కష్టమైంది, వాళ్ళండి మీ పిల్లలకి మన భార్యలకే మన గురించి అర్థం కావట్లేదు వాళ్ళు. సో ఇవన్నీ స్టడీ చేసి కరెక్ట్ రూపంలో వాళ్ళకు ఫార్మాట్గా ఇచ్చడానికి ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ వాడతారు. సమప్ చేసి ఇస్తుంది, బుల్లెట్ పాయింట్స్ ఏదో ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది, కలెక్ట్ చేసి బుల్లెట్ పాయింట్లు ఇస్తుంది వాళ్ళకి కావాల్సిన ఇచ్చి. కొన్ని వాళ్ళు ఏం చేసినంటే ఆల్రెడీ డిపోటేషన్ ఆర్డర్స్ కూడా పాలంటీర్ సాఫ్ట్వేర్ ద్వారానే పంపించేసినారు. వాడు సైన్ చేసేటప్పుడు కూడా చక్కగా చూడక సైన్ చేసి ఇచ్చేస్తుంది, ఏమన్నా ఆటోమేటిక్ పెడతా సైన్ చేసిపోతా ఉంటుంది. అట్లా అటువంటి డిపోటేషన్స్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండండి. H1 మీద మీకు H1B వ్యాలిడిటీ ఉండి జాబ్ పోయిన తర్వాత మీకు 60 రోజుల దాకా గ్రేస్ పీరియడ్. ఆ గ్రేస్ పీరియడ్లో మీరు వెనకకు రావచ్చు, యూఎస్లో వేరే స్టేటస్ చేంజ్ అవ్వచ్చు, B2 చేంజ్ 60 రోజుల తర్వాత 60 రోజుల లోపల బయటికి రావచ్చు. కాకపోతే వీడు లా ఎక్కడ దాకా చదివింది పాలంటీర్ సాఫ్ట్వేర్ అంటే, అండ్ పాలంటీర్ సాఫ్ట్వేర్ నువ్వు ఇంటానవో ఇంటలోవో నేను చెప్పేది పాలంటీర్ సాఫ్ట్వేర్ వింటుండొచ్చు. ఇప్పుడు మనం వింటుండొచ్చు, యూట్యూబ్లో పెట్టినప్పుడు అది ఎందుకు ఉండదండి. మీరు ఇక్కడ మీరు సెల్ ఫోన్ చూపెడతాను ఏంది, యూట్యూబ్లో పెట్టినందుకు ఎందుకు పాలంటీర్ సాఫ్ట్వేర్ నువ్వు తప్పని చేస్తాను. ఎందుకంటే నీకు ఆ H1B మైక్రోసాఫ్ట్ విత్డ్రా చేసినప్పుడు 60 days ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ ఉంది అతనికి, కాబట్టి నువ్వు డిపోటేషన్ ఆర్డర్ పాస్ చేయకు. పాలంటీర్ సాఫ్ట్వేర్ ప్లీజ్ లిజన్ టు దిస్. తెలుగులో చెప్పిన అర్థమైందండి, తీసుకుంటుంది తెలుగు చెప్పిన అర్థం. సో పాలంటీర్ సాఫ్ట్వేర్ వాడటం లీగలా కాదా అనే దానిపైన చర్చ ఉంది ఇప్పుడు ఉంది. సో ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా, మేము వాడుతున్నాం అనేది కన్ఫర్మేషన్ చేస్తుందా? ఇప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో $30 million కాంట్రాక్ట్ ఇచ్చింది కొత్తగా. అది ఇంతకుముందు కొన్ని వేరే సీక్రెట్ కంపెనీస్ ద్వారా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ఒక సపరేట్ సిస్టమ్ బిల్డప్ చేయమని చెప్పి. ఆల్రెడీ వాళ్ళ పాలంటీర్ సిస్టమ్ వాడి మీరు హోమ్ డిపోస్ మీద, తర్వాత ఫ్లీ మార్కెట్స్ మీద ఐస్ రేట్స్ అవుతున్నాయి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ రేట్స్ అవుతున్నాయి. సరే వాటికి మనకి ఇండియన్స్కు ఎక్కువ మన స్పెషల్ తిరుగు వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడదు, కానీ ఈ మిగతా వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతున్నాయి వాటికి. సో ఇవి మన వాళ్ళు కేర్ఫుల్ ఉండాలి. సో అక్కడికి వెళ్ళాలంటే మీరు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులకు దొరకకుండా ఉండడం కాదు, మీ ఫోన్కి మీరు దొరకకుండా ఉండాలి.
మీరు కంప్లీట్గా క్లీన్ అయి ఉండాలి. మీకు వెనకటి చెప్పిన చెడు వినొద్దు, చెడు సావాసం చేయద్దు అన్నట్టు మీరు ఏ గ్రూప్లో అయితే మీరు ఏదైతే గ్రూప్లు ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో అందులో ఏమైనా ఇల్లీగల్ డిస్కషన్ అయితే మీరు వెనక్కి బయటికి రండి. మీరు ఏ టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి ఏ గ్రూప్లో ఉండి వాచ్ చేసుకోండి. అనవసరంగా అన్ని గ్రూప్లలో జాయిన్ కాకండి. అనవసరంగా వాడేదో పంపుతాడు, వాడేదో చెప్తుంటాడు. కొన్ని నేను డల్లస్లో నేను చూసండి, అండ్ వాళ్ళు క్లియర్గా నేను స్టూడెంట్ వీసా మీద ఉన్నా, నాకు క్యాషే కావాలి, నేను చెక్ ఏం తీసుకోను అంటే ఆ గ్రూప్ మెసేజెస్ వాళ్ళు 50-100 మంది గ్రూప్లో ఆ అమ్మాయి మెసేజ్ పెడుతుందండి. నేను వచ్చి వీకెండ్ పని చేస్తా, మీ ఇంట్లో వంట చేస్తా, అది చేస్తా, నాకు ఇంత పైసలు ఇవ్వాలి, అది ఇది అని చెప్పి మొత్తం చెప్పేసి, కానీ నేను F1 మీద స్టూడెంట్ వీసా మీద ఉన్నా నాకు క్యాషే కావాలని చెప్పి తల్లి పాస్ చేస్తుంది. ఒకటి ఆ పిల్ల చేసేది తప్పు, ఆ గ్రూప్లు ఉండడమే తప్పు. ఎందుకంటే మీరు ఆ గ్రూప్లో ఎందుకుంటారు? సో ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండి అటువంటి గ్రూప్స్ అన్నీ అటువంటి యాక్టివిటీస్ ఉంటే ఎగ్జిట్ కొట్టేసేయండి. క్లీన్ చేసుకొని పోవడం కాదు, మీరు క్లీన్గా ఉండాలి. క్లీన్ ఉండాలి. యూ షుడ్ బి క్లీన్. సో అయితే ఇమిగ్రేషన్లో ప్యారెంటైర్తో చాలా చాలా కష్టాలు రాబోతున్నాయి. అవును, చాలా కష్టాలు రాబోతున్నాయి. సో దీంతోపాటు ఈ సంవత్సరం చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్న వాళ్ళ సంఖ్య దాదాపు 40-50% తగ్గిపోయిందంట, పర్టికులర్ తెలుగు వాళ్ళకి. ఏంటి సార్ రీజన్ ఏంటి ఈ గొడవ? ఫస్ట్ మన ట్రంప్ మహారాజు ఉన్నాడు, ఈ 6 నెలల్లోనే మమ్మల్ని అయితే నన్నైతే 3 చీరలు ఇల్లు ఆపించిండు, ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది భరించాలి. మాకే ఇంత బాధ అవుతా అంటే ఈ పోరగాళ్ళు అక్కడ పోయి ఎంచాలంటే పెద్ద బాధ. ఒక్కటేందంటే స్టూడెంట్స్ మీద ఇతను చాలా యాంటీ F1 స్టూడెంట్ స్టాండ్స్ తీసుకున్నాడు. మంచి మంచి కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఇటువంటి ఏంటంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్ అవి 200 ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూషన్స్ వాటి మీదనే అటాక్ చేయడం మొదలుపెట్టిన ఇతను. వాటి సివిల్ సిస్టమ్ డినై చేసి ట్రై చేసిండు. తర్వాత ఒక 10,000 మంది జే వాకింగ్ చేసి ట్రాఫిక్ టికెట్ వచ్చిన వాళ్ళకంటే రోడ్డు క్రాస్ చేసి లైట్ లేకుండా రోడ్డు నడుచుకుంటే క్రాస్ చేసిన వాళ్ళకు కూడా సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేసి బయటకు వెళ్ళిపోమని ఆర్డర్స్ వచ్చినాయి అటువంటి వాళ్ళు, వీసా సస్పెన్షన్. ఇవన్నీ భయభ్రాంతుల్ని క్రియేట్ చేసి పెట్టింది ట్రంప్. దాంతో డెఫినెట్గా లెవెల్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఎప్పుడైతే మొత్తం సివిల్ సిస్టమ్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీనే F1 స్టూడెంట్స్ తీసుకోకుండా, అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపు 25% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని మొత్తం తీసేయడానికి ట్రై చేసిండు. కోర్టు ఆర్డర్ వచ్చి తగ్గాల్సి వచ్చింది. దాంతో ఏం చేసిండు, ఎవరెవరైతే కొన్ని పొలిటికల్ అంటే హమాస్ అటువంటి పాలస్తీన్ అటువంటి ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసే వాళ్ళని అందరు వెంట్ చేయడానికి, సోషల్ మీడియా మొత్తం మానిటర్ చేయడానికి నాకు టైం కావాలని చెప్పి వీసా స్లాట్స్ బుకింగ్ అనేది బంద్ చేసి పెట్టేసాడు కొన్ని రోజులు. దానివల్ల చాలా మంది బ్లాక్ అయిపోయింది. అంటే అంత అఫీషియల్గా ఏమంటున్నాడు అతను, మీరు స్టూడెంట్ వీసా కనుక అప్లై చేసినా కానీ మీరు మనం సోషల్ మీడియా మనం వాళ్ళకి తీసుకుపోయి మనకు సోషల్ మీడియా ఉందని చెప్పారు. మనకు కొందరు చాలా మందికి ఎట్లుంటాయి 2 సోషల్ మీడియాలు ఉంటాయి, నాకు 2 వాట్సాప్లు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అయితే వీళ్ళు ఇది ఉన్నా వీళ్ళు ఏమనుకుంటారో అది తెలియదు అనుకుంటారు, ఇది తెలుసు మనకు అన్ని తెలియదు ఏం లేదు. ఎందుకంటే మీరు ఈ ఫోన్లో 2 ఉంటాయి, లేదంటే ఈ ఫోన్ ఆ ఫోన్ పక్కన ఉంది కదా, ఆ పక్కనే ఎప్పుడూ పక్కనే ఉంటాయి, అది మీదేనో అని తెలుసు. సో అటువంటి అన్ని కూడా అన్ని ట్రాక్ చేసి వాడు టైం అఫీషియల్గా అడిగినప్పుడు పాలంటీర్కు డబ్బులు ఇచ్చిండు, అడిగిందంటే అవి మొత్తం మానిటర్ చేసి మీకు పంపిస్తాడు. ఒక్క సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అదొక్కటే కాదు, వాళ్ళు మీ వాట్సాప్ కానివ్వండి, ఈమెయిల్ వాళ్ళు చెప్పరు కానీ ఈమెయిల్ టెక్స్ట్ మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఏమైనా కొద్దిగా డిలే అయిపోయింది. తర్వాత ఈ ఎకానమిక్ ఆస్పెక్ట్స్ కొన్ని ఆస్పెక్ట్ అనేది ఈ కోతి కొబ్బరికాయ ఇచ్చినప్పుడు ట్రంప్ ఎప్పుడు ఏం చెప్తారో అర్థం కావట్లేదు, ఏ కంట్రీ మీద శాంక్షన్ పెడతారో అర్థం కావట్లేదు. ఇచ్చిన వీసాలు క్యాన్సిల్ చేస్తుండు, తర్వాత కొన్ని కంట్రీస్ నుంచి ఇంకా ముందు వీసా ఇవ్వద్దంటాడు. అసలు అది ఏమైంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిగా చాలా మట్టుకే స్టూడెంట్ వీసా వాళ్ళు మన ఇండియా నుంచి పోవడం చాలా తగ్గిపోయిందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ ఆయన.